Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి ఈరోజు వచ్చేసి మనము ఆల్ఫాబెట్ టెస్ట్ 5th క్లాస్ లో వచ్చేసి 4th క్లాస్ వచ్చేసి మనం చాలా 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 బేసిక్స్ నుండి డిస్కస్ చేసుకున్నాం. అలాగే 4th క్లాస్ లో వచ్చేసి కొద్ది కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం, ఇలాంటి క్వశ్చన్స్ కి ఎలా సాల్వ్ చేయాలనేది. ఈ రోజు వచ్చేసి మనము క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకుందాము, బేసిక్ మెథడ్ లో సాల్వ్ చేసుకుందాము, కాన్సెప్ట్ లో సాల్వ్ చేసుకుందాం, ట్రిక్స్ లో సాల్వ్ చేసుకుందాము. ఈ రోజు క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం సిరీస్ నుండి, ఆల్ఫాబెట్ టెస్ట్ లో సిరీస్ అనే కాన్సెప్ట్ నుండి. చూసుకోండి ఫ్రెండ్స్, వాడు ఏమన్నాడు, ఫైండ్ ది 11th లెటర్ టు ది లెఫ్ట్ ఆఫ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఈడేమన్నాడు, 11th లెటర్ టు లెఫ్ట్ అన్నాడు అండ్ 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఇలాంటప్పుడే నేను మీకు ఒక కాన్సెప్ట్ మరి చెప్పిన, ఫస్ట్ నేను బేసిక్స్ తో సాల్వ్ చేద్దాం అనుకుంటున్నా, బేసిక్స్ తో సాల్వ్ చేద్దాం. బట్ ఇది చాలా బేసిక్స్ అనేది, ఈ మెథడ్ లో ఈ క్వశ్చన్ కి బేసిక్స్ అనేది చాలా అర్థమయ్యేట్లుంటుంది, బట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే అర్థం కాదు. బట్ మీరు సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఎక్కడో లాజిక్ మిస్ అవుతారు, టైం టేకింగ్ ఉంటుంది బేసిక్ మెథడ్ లో సాల్వ్ చేస్తే. బట్ నేను లాస్ట్ క్లాస్ లో 4th క్లాస్ లో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పిన, దాని మీద సాల్వ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ని గుంజొచ్చు. బట్ బేసిక్ మెథడ్ లో ఎలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎలా సాల్వ్ చేయాలి. ప్రాక్టీస్ మేక్ టు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బేసిక్స్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే టైం మరీ ఎక్కువ తీసుకుంటుంది. బట్ మీరే చెప్తారు చూడు, ఏది ఈజీ, ఏది సాల్వ్, ఏది మనము నేర్చుకోవాలి, బేసిక్సా లేకుంటే ట్రిక్కా కాన్సెప్ట్ అని మీరే చెప్తారు. ఇప్పుడు చూసుకోండి, బేసిక్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మొత్తం ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఏం రాసుకోవాలి, మొత్తం ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి. ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. ఆల్ఫాబెట్స్ రాసుకుందాం. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. నేను మొత్తం ఆల్ఫాబెట్స్ రాసుకున్నా. నేను మీకు ఒక కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఆ కాన్సెప్ట్ వచ్చేసి ఏమంటే, ఫ్రమ్ లెఫ్ట్ 20 అన్నాడు. నేనేమన్నా, ఇది వచ్చేసి టేక్ టు అనదర్ పెన్, ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఈ యారో వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఈ యారో ఏం ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్. ఈ యారో ఇండికేట్ చేసేది రైట్ సైడ్ అనేది యారో అనేది ఇండికేట్ చేస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఎలా వీడమన్నాడు, ఫైండ్ ది 11th లెటర్ టు ది లెఫ్ట్ ఫ్రమ్ ది 20th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే 20 పదము లెఫ్ట్, ఆంగ్ల 20 లెటర్ వచ్చేసి ఇంగ్లీష్ మీద లెఫ్ట్ సైడ్ తో తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అంటే యారో అండి, ఈ యారో కదా. 20 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఏమన్నాడు, 20th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. 20th లెఫ్ట్ సైడ్ అంటే ఈ రో కదా, ఇది కదా లెఫ్ట్ రో, లెఫ్ట్ 20th సైడ్. అంటే 20th అనే పదం ఏది, టీ. ఇది టీ. మరి క్వశ్చన్ ఇంకా అయిపోలేదండి, మరి ఉంది. ఇంకా ఏమన్నాడు, 11th లెటర్ టు ది లెఫ్ట్. అంటే ఇక్కడ నుండి మరి 11th లెటర్ టు లెఫ్ట్ అంట. 11th లెటర్ మరి లెఫ్ట్ అన్నాడు, 11th లెటర్ మరి లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి మనం సాల్వ్ చేసుకోవాలి. 11th లెటర్ ఏది, ఇక్కడ నుండి ఈ రోలో పోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, మరి లెఫ్ట్ సైడ్ ఈ రోలో, ఈ తొల నుండి లెఫ్ట్, ఇప్పుడు లెఫ్ట్ అవుతుంది. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే ఫైనల్ గా మన ఆన్సర్ ఏదండి, ఐ. ఫైనల్ గా మన ఆన్సర్ ఏది, ఐ. చూసుకోండి ఎంత టైం పట్టిందో బేసిక్స్ మెథడ్ లో, ఎంత టైం పట్టిందో నేనే చెప్తాను మీకు. బేసిక్స్ లో వచ్చేసి దాదాపుగా 4 minutes 3 minutes, బేసిక్స్ లో సాల్వ్ చేయండి 3-4 minutes పట్టింది.
బట్ నేను మీకు ట్రిక్ చెప్తా, ఒక కాన్సెప్ట్ చెప్తా, దాంట్లో సాల్వ్ చేయండి. మీరు వచ్చేసి ఈజీగా విత్ ఇన్ 5-10 సెకండ్, మాక్సిమం 10 seconds లో సాల్వ్ చేస్తారు. అదే ఏదో ఇప్పుడు నేను మీకు ట్రిక్ చెప్తా, ట్రిక్ లాగా లేకుంటే ఒక కాన్సెప్ట్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్తా. ఆ కాన్సెప్ట్ మీద మీరు సాల్వ్ చేస్తే విత్ ఇన్ 10 seconds లో ఈజీగా ఆన్సర్ పెడతారు. విత్ ఇన్ 10 seconds లో మీరు అనేది ఆన్సర్ అనేది పెట్టగలరు. ఎలా అనేది నేను ఇప్పుడు నీకు చెప్తా, చూసుకోండి ఫ్రెండ్స్, ఎలా విత్ ఇన్ 10 seconds లో ఆన్సర్ రాబట్టాలో. నేను లాస్ట్ క్లాస్ లో మీకు ఒక కాన్సెప్ట్ అనేది చెప్పిన, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. లెటర్స్ అనేది సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయినప్పుడు మనం ఏం చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా. అదే లెటర్స్ ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, అప్పుడు మనం ఏం చేయాలన్నా అడిషన్ చేయాలన్నా. సేమ్ డైరెక్షన్ లో లెటర్స్ అనేది ట్రావెల్ అవుతున్నాయి అంటే యూ కెన్ డూ సబ్ట్రాక్షన్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ లెటర్స్ అనేది మూవ్ అవుతున్నాయి, కదులుతున్నాయి అంటే మనం అప్పుడు ఏం చేయాలండి, అడిషన్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, లెఫ్ట్ అనేది ఒక లెటర్, లెఫ్ట్ 11th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, అలాగే 20th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. అంటే లెఫ్ట్ అనేది ఏ డైరెక్షన్, సేమ్ డైరెక్షనే కదా. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా మీకు, సబ్ట్రాక్షన్ చేయాలా అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, ఏమన్నా సబ్ట్రాక్షన్ చేయాలి. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు ఎలాగంటే లెఫ్ట్ L20 అంటే లెఫ్ట్ సైడ్ 20 లెటర్ అంటే ఏం చేయాలన్నా మైనస్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ మరి లెటర్ 11th లెటర్. తర్వాత ఎల్ వచ్చేసి మాది ఏమొస్తుంది, 20లో 11 పోతే ఎంత అండి, 20లో 11 మైనస్ చేస్తే మన ఆన్సర్ ఎంత, 11. ఎల్ 11 అంటే లెఫ్ట్ సైడ్ నుండి 11 అనే లెఫ్ట్ సైడ్ నుండి 11 కౌంట్ చేయాలి. 11 కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇదే కదండి లెఫ్ట్ సైడ్ అంటే, లెఫ్ట్ అంటే ఇదే కదా, ఈఆర్ఓనే కదా లెఫ్ట్ సైడ్ అంటే, ఈఆర్ఓనే కదండి, ఈఆర్ఓనే కదా. ఇప్పుడు 9th 20లో 11 పోతే ఎంత అండి, 20లో 11 పోతే 9 కదా, సారీ 20లో 9 పోతే 20లో 11 పోతే ఎంత అండి, 9 కదా. 20 సారీ ఇక్కడ బై మిస్టేక్ చెప్పిన 11 అని. 20లో -11 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందని, 20లో 11 తీసేస్తే ఎంత, 9. 9వ పదం చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుండి, ఇది 1 2 3 4 5 6 7 8 9 వచ్చిందా లేదండి. అప్పుడు బేసిక్స్ మెథడ్ లో సాల్వ్ చేస్తే మరి 9 వచ్చింది. బట్ మనము కాన్సెప్ట్ యూజ్ చేసుకొని విత్ ఇన్ 10 seconds లో సాల్వ్ చేస్తే మరి ఏది వచ్చింది, మనకి 9 వచ్చింది. మీ ఇష్టం అండి, మీరు బేసిక్స్ లో సాల్వ్ చేయండి, మీకు మీ పిల్లలు వచ్చిన మరి మీకు ఉద్యోగం రావు. బట్ ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ట్రిక్ తో చేసి విత్ ఇన్ 10 seconds లో మీకు మంచి జాబ్ వచ్చి మంచి పిల్ల మరి మీకు వస్తుంది. అందుకే ఇలాంటి మెథడ్ లో సాల్వ్ చేయడానికి ఇష్టపడండి. ఇప్పుడు నేను ఇలాగే మీకు ఈ క్వశ్చన్స్ మార్చి డిస్కస్ చేసుకుందాము, సాల్వ్ చేసుకుందాము. క్వశ్చన్ మార్చి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇలాగే క్వశ్చన్స్ డిఫరెంట్ కైండ్ లో సాల్వ్, ఇవి అవసరం లేదండి, ఇది నేను బేసిక్స్ చెప్పిన. బేసిక్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు చాలా గడబడిగా ఉంటది, అర్థమైనట్లు ఉంటుంది. బట్ మీరు చేస్తే టైం టేకెన్, బట్ సొల్యూషన్ మరి టైం టేకింగ్, మరి అర్థం మరి కొద్దిగా అవుతుంది. ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి, నెంబరింగ్ తీసుకోవాలి, చాలా టైం పడుతుందండి. ఇలాంటి మీ ఇష్టం, అది నేను చెప్పాల్సింది నేను కాదు. బట్ నా డ్యూటీ వచ్చేసి మీకు బేసిక్స్ చెప్పాలి, ట్రిక్ చెప్పాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ. నేను మీకు ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ చెప్పిన, బేసిక్స్ లో ఎలా సాల్వ్ చేయాలి ఆల్ఫాబెట్ టెస్ట్ లో సిరీస్ ఉన్నప్పుడు అన్న. తర్వాత నేనేమన్నా మీకు ట్రిక్ మరి చెప్పిన, మీ ఇష్టం. బట్ మీకు జాబ్ తొందరగా కావాలంటే ట్రిక్ వల్లనే మీకు తొందరగా జాబ్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పిన కాన్సెప్ట్ వచ్చేసి 3-minute కాన్సెప్ట్. అంటే 3 minutes లో ఒక క్వశ్చన్ సాల్వ్ అయ్యి విత్ ఇన్ 10 seconds సాల్వ్ అవుతుందంటే యూ కెన్ ప్రిఫర్ టు ఇన్ ఎగ్జామినేషన్ ఓన్లీ 10 seconds మెథడ్, 10 seconds ప్రాసెస్ మీరు చేయాలి. విత్ ఇన్ 3 minutes లో టైం టేకెన్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు యాడుంటుందండి టైం ఒక క్వశ్చన్ కి. అందుకే ప్రిఫర్ టు ట్రిక్స్ లైక్ కంటెంట్ లాగా. నేను మీకు ఇప్పుడు క్వశ్చన్స్ కొద్దిగా ఇస్తా, అవి సాల్వ్ చేస్తున్నాము. ఫైండ్ ది లెటర్ right side, right letter 20 from the left side, from the left side 12th ఎంత ఇది, from left side 12th, from left side 12th, ఇది 20th.
ఇక్కడ ఇప్పుడు మరి నేను ఒక మీకు కాన్సెప్ట్ నేను ఆ మెథడ్ లో సాల్వ్ చేయనండి. టేక్ టు లాట్ ఆఫ్ టైం 3-4 minutes వేస్ట్ అవుతుంది. నేను నా కాన్సెప్ట్ మీద సాల్వ్ చేస్తా. నేను కాన్సెప్ట్ ఏమన్నాయి, సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మనం వచ్చేసి సబ్ట్రాక్షన్ చేస్తాము లెటర్స్ ని. అదే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనం అడిషన్ చేస్తామని నేను చెప్పినా కదా. నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చదువుకుంది 12th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే లెఫ్ట్ వచ్చేసి 12 అంట. అలాగే 20th లెటర్ ఫ్రమ్ ది రైట్, 20th లెటర్ ఫ్రమ్ ది రైట్ అంటే 20 12 రాసుకోండి. ఇక్కడ మైనస్ ఫస్ట్ అట్లా అనుకోండి, ఏం సైన్ రాసుకుందండి. ఇప్పుడు ఒక డైరెక్షన్ వచ్చేసి రైట్, ఇంకోది వచ్చేసి లెఫ్ట్. అప్పుడు ఏం డైరెక్షన్ అవి ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నా సమ్ చేయాలన్నా అడిషన్ చేయాలి. అడిషన్ దీన్ని కలపండి అంటే 20 + 10 ఎంత అండి 32 కదా. బట్ 32 అనేది ఆల్ఫాబెట్ నెంబర్ ఉండదు. బట్ ఒకవేళ మీకు ఆప్షన్స్ లో ఇలాంటి క్వశ్చన్ వస్తే జెడ్ వరకు ఎన్ని నెంబర్స్ అండి, జెడ్ వరకు ఎన్ని లెటర్స్ ఉంటాయి 26. తర్వాత ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ 1 అంటే 27 28 29 30 31 32. బట్ ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ రావు. ఒకవేళ వస్తే మీరు అప్పుడు ఆప్షన్ లో ఎఫ్ ఉంది, ఆప్షన్ బిలో సి ఉండి, ఆప్షన్ సిలో ఈ ఉండి, ఆప్షన్ డిలో జెడ్ ఉంటే ఆప్షన్ ఏని రైట్ పెట్టండి. ఒకవేళ ఆప్షన్స్ బి, ఆప్షన్ ఏ, ఆప్షన్ సి జెడ్, ఆప్షన్ డి నాట్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చేసి నాట్ పెట్టండి. ఎందుకంటే క్వశ్చన్స్ లో వాడు ఆప్షన్స్ లేవు కదా, ఏది కాదు నన్ ఆఫ్ దిస్ అంటే ఈ 3 ఆప్షన్స్ లో ఏది కాదు అని అప్పుడు నన్ ఆఫ్ దిస్ అని పెట్టండి. ఒకవేళ ఆప్షన్ ఇలాంటి క్వశ్చన్స్ కి 26 ఆల్ఫాబెట్స్ నెంబర్ కింద ఎక్కువ ఇస్తే అప్పుడు మీరు ఆప్షన్స్ బట్టి మీ ఆప్షన్స్ లో ఎఫ్ ఉంటే మీరు వచ్చిన క్యాలిక్యులేషన్ 32 అనేది ఎఫ్ వస్తుంది. అలా ఆప్షన్ ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇంకా 2-3 క్వశ్చన్లు డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ లో మొత్తం క్వశ్చన్ ప్రాక్టీస్ ఉంటాయండి. మీకు చాలా బేసిక్స్ అర్థం కావాలి కదా, మొత్తం క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రైట్ అనేది 12 రాసుకుంటాము, లెఫ్ట్ అనేది 10 రాసుకుంటాం. చూసుకోండి ఫ్రెండ్స్, సేమ్ ఇప్పుడు ఫైండ్ ది లెటర్ రైట్ సైడ్ ఆఫ్ ది 12th లెటర్, రైట్ సైడ్ 12th లెటర్ అంట, అండ్ లెఫ్ట్ ఫ్రమ్ ది 10th లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ కానీ క్వశ్చన్ రాసే సెంటెన్స్ కానీ మిస్టేక్ ఉండొచ్చు. బట్ నేను ఎందుకు ఒకవేళ మిస్టేక్ రాస్తాను అంటే బోర్డ్ అనేది మాకు చాలా చిన్నది, అంటే మన డిజిటల్ బోర్డ్ మరి కాదు. క్వశ్చన్ అనేది పీపీటీ ప్రిపేర్ చేసి క్వశ్చన్ రాసుకోవడం మన చిన్న బోర్డు, అడ్జస్ట్ అవ్వాలి మన చిన్నలో. కాన్సెప్ట్ అనేది తగ్గేదే ఉండదు. కాన్సెప్ట్ చాలా బేసిక్ ఉంటుంది. కాన్సెప్ట్ చాలా బాగా చెప్తా. చూసుకోండి, రైట్ అనేది 12th ఫ్రమ్ ది లెఫ్ట్, 12th ఫ్రమ్ ది అంటే ఫస్ట్ రాసుకుందాం. 12th అంటే లెఫ్ట్ 10th, లెఫ్ట్ నుండి 10th నెంబర్ అంట. అలాగే ఇక్కడ చూసుకుని ఫస్ట్ డైరెక్షన్ మనది ఇంపార్టెంట్. ఇక్కడ లెఫ్ట్ అక్కడ రైట్. అది ఏ డైరెక్షన్ అండి, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, అడిషన్ అనేది చేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, ఆపోజిట్ అంటే లెఫ్ట్ నుండి 10th లెటర్ అంట, అండ్ రైట్ నుండి 12th లెటర్ అంట. అంటే 10 + 12 ఎంత అండి 22, రైట్ 22, లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏదైనా అనుకోండి. లెఫ్ట్ 22, లెఫ్ట్ నుండి 22 అంటే మన ఆన్సర్ ఎంత వస్తుందండి, లెఫ్ట్ నుండి 22 అంటే యు వచ్చేసి 21, వి వచ్చేసి 22. మన ఆన్సర్ వచ్చేసి యు అండి. అలాగే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడికి మనము ఇప్పటికే 14 minutes వీడియో అనేది కంప్లీట్ అయింది. ఇక్కడికి మనం స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోస్ నుండి ఇలాంటి క్వశ్చన్స్ మాట్లాడుకొని 5 క్లాసెస్ కంప్లీట్ అవుతాయి. తర్వాత 2-3 వీడియోస్ మరి బేసిక్స్, మరి వేరే కాన్సెప్ట్ ఆల్ఫాబెట్స్ లో వేరే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. జై హింద్ ఫ్రెండ్స్.